అయితే ఇప్పుడు కాళ్ళు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పాలనా ఏమి? అయినా నా కర్మ కాకపోతే ఇది నాకు రక్తమిచ్చి కాపాడాలనా ఏవి? ముందు ఏమన్నా అన్నా రక్తమిచ్చినా కాపాడినా అని ఎత్తి పొడుచానే ఉంటాది. చాలా థ్యాంక్స్ పెద్దమ్మా. నువ్వే గనక లేకపోయి ఉంటే మా అమ్మ మాకు ప్రాణాలతో దక్కుండేది కాదు. నువ్వు థ్యాంక్స్ చెప్పావు గాని మీ అన్నయ్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇందాక అత్తయ్యకి బ్లడ్ ఇస్తున్నారు అనగానే వాళ్ళెవరో గాని వాళ్ల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నారు కదా. మీరు రుణం ఏమీ తీర్చుకోక్కర్లేదు. ఒక చిన్న థ్యాంక్స్ చెప్పండి చాలు. మనకి థ్యాంక్స్లు సారీలు ఇవేం చెప్పడం చేత కాదు. మాకు తెలుసులేండి మీరు చెప్పరని. అందుకే అనసూయ అత్తయ్య కూడా అలాంటి ఆశలేం పెట్టుకోలేదు. నేను థ్యాంక్స్ మాత్రమే చెప్పనని చెప్పా. కానీ మా అమ్మకి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడినందుకు ఏం కావాలో కోరుకోమను, ఇస్తాను. ఏం కోరినా కాదనకుండా ఇస్తావా? అంత ఖచ్చితంగా అడగతాండదంటే ఏం కోరతాదో ఏమో. ఈ అమ్మాజీకి కాదు నాకు కొడుకుగా ఉండాలని కోరతాదా? లేకపోతే ఆస్తి మొత్తం రాసిమ్మని అడగతాదా ఏమి? అంతా ఆలోచించొద్దులేరా. అమ్మా అని పిలవమని మాత్రం అడగనులే. పిలుపు అనేది ప్రేమతో రావాలి కానీ చేసిన మేలుకి ప్రతిఫలంగా కాదు. మాట్లాడేంటండి? ఆవిడ ఏం కోరినా కాదనకుండా ఇస్తానన్నారు కదా, ఇస్తానని చెప్పండి. సరే ఇస్తాను. ఏం కావాలో కోరుకోమను. మీ అమ్మ మా అక్క ఆత్మకి శాంతి కలగలరా? తన ఆబ్దికం జరిపిస్తానని మాటివ్వం. మాటివ్వరా? ఆలోచిస్తారేంటండి? ఇవ్వండి. చనిపోయిన మా అమ్మ కోసం కాదు, బ్రతికున్న ఈ అమ్మ కోసం ఒప్పుకుంటున్నా.
ఆగండి. అమ్మాజీకి ఇంత పెద్ద గండం వచ్చింది అంటే ఎవరి దిష్టి పడిందో ఏంటో. ఇంట్లోకి వచ్చే ముందు దిష్టి తీస్తే మంచిది. అవును పిన్ని, ఎవరిదో బాగానే దిష్టి పడి ఉంటుంది. లేకపోతే అమ్మకి ఇలా జరగడం ఏంటి? దిష్టి తీయాల్సిందే. అలా దిష్టి బొమ్మలా నిలబడ్డావేంటి? వెళ్ళి దిష్టి తీసుకురా. అంటే మన మీద ఎవరి దిష్టి పడిందో తెలియకపోతే దిష్టి తీస్తారు, కానీ ఎవరి దిష్టి పడిందో తెలిస్తే తీయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఎవరు దిష్టి వేశారో అమ్మకి ఎలా తెలుస్తుంది? మతేమన్నా పోయిందా? అంటే అత్తయ్య చాలా తెలివైంది కదా, అత్తయ్యకి తెలియకుండా ఏమీ జరగదు కదా అని. ఏం దిట్టా మాట్లాడుతా ఉండది? మేమే కరెంట్ షాక్ పెట్టించుకుందామని తెలిసిపోయినదా ఏమి? సర్లేండి, దిష్టే కదా తీయాలి, వెళ్ళి తీసుకొస్తాను. నీకు నిజంగానే మతిపోయిందా? అమ్మకి దిష్టి తీయమంటే ఎవరెవరికో దిష్టి తీస్తావేంటి? అరే, ఎందుకలా ఆవేశపడతారు? తీస్తాను, ఆగండి. ఏంది మే ఆగేది? ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చుండా. హరిసేదానికి కూడా ఓపిక లేక ఊరుకుంటున్నాను గాని నువ్వు చేసిందేంది మే? హాస్పిటల్లో సావు బతుకుల మధ్య ఉండి వచ్చింది నేనైతే దీనికి దిష్టి తీర్చండావేంది? ఏమనుకోవాలా? ఈ గండం నుంచి గట్టెక్కింది మీరొక్కరే కాదత్తయ్యా, అనసూయ అత్తయ్య, అదిగో మీ అబ్బాయి గారు కూడా. అర్థం కాలేదా? మీరు ఏ దండం పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టిందో ముందు అనసూయమ్మత్త దాన్ని పట్టుకోపోయారు. సమయానికి నేను కేకేయడం వల్ల ఆగిపోయారు. తర్వాత మీ అబ్బాయి గారు పట్టుకోపోయారు. మీరు నేను కేకలేయడం వల్ల ఆగిపోయారు. కాని చివరికి మీరు తప్పించుకోలేకపోయారు. అందుకే మీ ముగ్గురికి దిష్టి తీయాలి. లేదు, మీ ఒక్కరికే తీయమంటే చెప్పండి, తీస్తాను. కానీ మళ్ళీ ఏదో ఒక అరిష్టం వస్తుంది, తర్వాత మీ ఇష్టం. వద్దులే ఈశ్వరి, ఇప్పటికి జరిగిన అరిష్టం చాలు. దిష్టే కదా పోయేదే ఉంది, ముగ్గురికి కలిపి తీసేయ్. ఈ అమ్మే మాటలేందో తేడా కొడుతుండాయి. ఇప్పటిదాకా అనసూయ మీద దృష్టి పెట్టినా, ఇంకా ఈ అమ్మ మీద కూడా దృష్టి పెట్టాలా? ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళండి. అక్క పద.
అత్తయ్య, మీరింకా ఇక్కడే ఉన్నారేంటి? రక్తం ఇచ్చారు, చాలా నీరసంగా ఉన్నారు. విశ్రాంతి తీసుకోండి. శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సిందాన్ని ఇలా ఉన్నాను. పర్లేదులేమ్మా. అత్తయ్య, బట్టలు ఆరేస్తున్న తీగ ముట్టుకోవడంతో కరెంట్ షాక్ కొట్టింది అంటే అది ఎవరికోసమో ఎవరో పెట్టింది నాకోసమే కదా. అదేం లేదత్తయ్యా. నాకు తెలిసీశ్వరి, ఆ సమయంలో బట్టలు ఆరేసేది నేనే. నాకోసం కాకపోతే ఇంకెవరికోసం పెడతారు? సమయానికి నువ్వొచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం అయ్యుండేది కాదత్తయ్యా. ఆ సమయానికి అక్కడ నేనున్నాను కాబట్టి దేవుడు నన్ను పంపించాడు. లేదంటే ఇంకో రూపంలో వచ్చేవాడు. కానీ అమ్మాజీని మాత్రం ఏమీ చేయలేరు. తలుచుకుంటే మీరే ఏదో ఒకటి చేసుండేవారు. ఎందుకేమీ చేయలేదు? అదే అత్తయ్య, సమయానికి మీరు రక్తం ఇవ్వకపోయుంటే అమ్మాజీ అత్తయ్య బ్రతికుండేవారే కాదు. అలాగే వదిలేసుండాల్సింది కదా. ఎందుకు బతికించారు? అది మీ మంచితనం. మంచిని చెడు ఇబ్బంది పెట్టగలదేమో గాని గెలుపు సాధించలేదత్తయ్యా. అందుకే మీకోసం తీసిన గోతులో చివరికి తనే పడింది. అయినా ఒకందుకిది మన మంచికే జరిగిందత్తయ్యా. ఇదంతా జరగడం వల్లే కదా మీ అబ్బాయి గారు అత్తయ్య ఆబ్దికం జరిపిస్తానని మాటిచ్చారు. నిజమేనమ్మా. అదొక్కటి చాలు జరిగిందంతా మర్చిపోటానికి. ఆబ్దికం జరిగితే చాలు. నాగులాంబ చెప్పినట్టు నా కొడుకు నన్ను అమ్మగా చూస్తాడు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. తొందరలోనే ఆ రోజు వస్తుందత్తయ్యా. మీరు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎట్టుందంటే ఏం చెప్పమంటావప్పా? పానాలు పోయినాయనుకున్నా, కాని నేను పోతే నా బిడ్డ ఏమైపోతాడోనని నీకోసం దేవుణ్ణి మొక్కినానప్పా. చేసిందంతా చేసి ఏ నాటకాలాడుతున్నావత్తయ్యా? నీ నటనకి ఆస్కార్ అవార్డివ్వచ్చు. పాపం అన్నయ్య కూడా అంతేనమ్మా. నువ్వు ఐసీయూలో ఉన్నంతసేపు ఎంత కంగారు పడిపోయాడో. అవును పెద్దమ్మా, మనిషి మనిషిలా లేడంటే నమ్ము. మళ్ళీ నువ్వు స్పృహలోకొచ్చాకే అన్నయ్య మొహంలో నవ్వు చూశాను. తల్లి బిడ్డల ప్రేమంటే అదేమే. మా బంధాల్ని ఎడదీయడం ఆ దేవుడికి కూడా ఇష్టంలే. అందుకే నన్ను ప్రాణాలు తెడిచిపెట్టింటాడు. నిన్నిడిచిపెట్టి ఆడికి పోనప్పా. ఆ దేవుడే దిగొచ్చినా పోరాడి మరీ నీకాడే ఉంటా. ఈ రేంజ్లో ప్రేమ నటిస్తే ఆయన మాత్రం ఎందుకు కరిగిపోడు? అయినా ఈ నాటకం అంతా ఎన్నాళ్లే. ఏదో ఒకరోజు నిజం బయటపడకపోదు. నీ కపట ప్రేమ తెలియకపోదు. ఈ ఇంటికేదో అయ్యిందక్క. కొద్ది రోజుల నుండి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మనశ్శాంతే లేదు. కరెంట్ షాక్ కొట్టి పడిపోయావా అక్క? సిద్ధాంతి గారిని పిలిచి అడుగుదాం, ఈ ఇంటికేదో దోషం ఉందేమోనని. అవునమ్మా, నాకు వీటి మీద పెద్ద నమ్మకం లేదు గాని జరుగుతున్నవన్నీ చూస్తుంటే సిద్ధాంతి గారిని పిలిపించి అడిగితే మంచిదనిపిస్తుంది. సిద్ధాంతి గారు ఎందుకండి? మొన్నొచ్చారు కదా ఉలిందికొండ నాగులాంబ, ఆవిడ్ని పిలిపిద్దాం. ఆమెనా? ఇప్పుడు ఆమెందుకు? ఆవిడొస్తే అన్ని చెప్పేస్తుందత్తయ్యా. ఒక ముగ్గేసి పూజలో కూర్చుంటే మీ మీద ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో,
ఈ కరెంట్ షాక్ కొట్టేలా చేసింది ఎవరో మొత్తం అంతా చెప్పేస్తుంది. బుద్ధి తక్కువై ఒక్కసారి ఆ నాగులాంబని తెచ్చినందుకే గుట్టు మొత్తం రట్టు చేయబోయిందా నాగులాంబ. ఇప్పుడు మళ్ళా పిలిస్తే అంతే. కరెంటు కనెక్షన్ ఇచ్చింది మేమేనని చెప్పేస్తాదప్పా. అదస్సలు రావటానికి ఇల్లే. ఏం ఆలోచిస్తున్నారత్తయ్య? నాగులమ్మని పిలిపిద్దామా? వద్దు వద్దు మే, అది గడప తొక్కేదానికి ఇల్లే. ఎందుకు వీల్లేదమ్మా? ఆవిడొస్తే అన్నీ తెలుస్తాయి కదా. అది అది ఈలేదా అనలేదప్పా. ఆమె ఈడికి రావడానికి ఈలు పడదని అంటా ఉండా. ఎందుకంటే ఆమె ఇక్కడ లేదప్పా, హిమాలయాలకు పోయి ఉండాది. అవునవును, అమ్మకిలా జరగగానే వెంటనే ఫోన్ చేశాను. ఆవిడ హిమాలయాలకు వెళ్ళిందని శిష్యులు చెప్పారు. అయితే సిద్ధాంత్ గారిని పిలిపిద్దాం అక్క. ఆయన కూడా బాగానే చెప్పారు కదా. అట్నే పిలిపించండి మే. ఎవరొస్తే ఏవి, నిజాలు మాట్లాడకుండా ఉంటే అంతే చాలు. ఎవ్వరొచ్చినా సరే ఆ దేవుడు వారి నోటితోనే నిజాలు చెప్పిస్తాడత్తయ్యా. నువ్వు దొరికిపోవడం ఖాయం. బట్టలు ఆరేసే దండానికి కరెంటుందని నీకెలా తెలుసు? అమ్మాజీనే అనసూయ అత్త కోసం కరెంటు పెట్టిందంటే ఈయన నమ్మరు. పైగా నేను అనుమానిస్తున్నానని అమ్మాజీ దగ్గరే పంచాయతీ పెడతారు. అప్పుడు నేను కూడా అమ్మాజీకి శత్రువునైపోతాను. తర్వాత నేను అనుకున్నది ఏది చేయడం జరగదు. కాబట్టి ప్రస్తుతానికి నాకేమీ తెలీదన్నట్టు ఉండడమే చాలా మంచిది.